బ్యాంక్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చేసిందండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం కూడా 4000 పైగా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మరి బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వెంటనే అప్లై చేసేసుకోండి. జూన్ 12 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయిందండి. ఎన్నో డేస్ టైం కూడా లేదనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 22తోనే లాస్ట్ అనమాట. మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి అండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చండి. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 4500 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. మనకు అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి జూన్ 12 నుంచి అయితే స్టార్ట్ అయిందండి. ఈ రిక్వైర్మెంట్ కోసం దరఖాస్తు ఫామ్ నింపడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 22 జూన్, అంటే జూన్ 22తో లాస్ట్ డేట్ అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే స్థానిక భాష అయితే వచ్చి ఉండాలన్నమాట. మనకి మంత్లీ శాలరీ వచ్చేసరికి 15,000 వరకు కూడా ఉంటుందండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 సంవత్సరానికి గాను 4500 అప్రెంటిస్ ఖాళీలను ప్రకటించిందనమాట. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. మనకి ఇప్పటికే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్కి మనకి ఎన్నో డేస్ కూడా టైం ఇవ్వలేదన్నమాట. జూన్ 22తోనే లాస్ట్ అండి. ముందుగా ఓవర్వ్యూ అయితే చూసేయండి. సంస్థ వచ్చేసరికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి అప్రెంటిస్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. మొత్తం ఖాళీలు 4500 ఖాళీలు అయితే ఉన్నాయి. సో మంత్లీ శాలరీ వచ్చేసరికి 15,000 అనమాట. జూన్ 22తో లాస్ట్ డేట్ అండి. పరీక్ష తేదీ అయితే ఇంకా మనకి నోటిఫికేషన్లు అయితే ఇవ్వలేదన్నమాట. సో అప్లై చేసుకునే విధానం వచ్చేసరికి ఆన్లైన్లోనే. సో ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో మీ యొక్క కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే అభ్యర్థులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. వివిధ రాష్ట్రాల్లో, అంటే ఏపీ అండ్ తెలంగాణ కాదు, వివిధ రాష్ట్రాల్లో మనకి మొత్తం కలిపి 4500 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. మరి ఈ అర్హత ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా చూసేద్దాం. ముందుగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసేయండి. ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ని అయితే చెక్ చేయాలన్నమాట. అంటే మనకి వెబ్సైట్ లింక్ నేను అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ లాస్ట్లో చూపిస్తాను. అందులో మనకి అఫీషియల్గా వచ్చిన వెబ్సైట్ లింక్ కూడా కనిపిస్తుంది అనమాట. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత, అంటే క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో అక్కడ మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది. దానిపై సెలెక్ట్ చేసుకుని కెరియర్ విభాగానికి అయితే వెళ్ళండి. సో అందులో మనకి అప్రెంటిస్ నియామకం అని కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ లింక్పై క్లిక్ చేసి మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అంటే మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఇలా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసేసిన తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అడుగుతుంది అనమాట. ఆ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో, రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి జేపీజీ ఫార్మేట్లో. అండ్ ఫైనల్గా మీ యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఎటువంటి షాడోస్ లేకుండా ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేయాలి. ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్. ఇంకా ఫైనల్గా ఒకసారి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసే ముందు అప్లికేషన్ ఫీ కూడా చెల్లించాలన్నమాట. అప్లికేషన్ ఫీ ఎంత ఉండాలి అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనేది చూపిస్తాను. అలా అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ అనేది మనకి కేటగిరీ వైజ్ అయితే ఉంటుంది అనమాట. కొన్ని కేటగిరీస్ ఇంత, కొన్ని కేటగిరీస్ కింద అని అయితే ఉంటుంది. ఆ కేటగిరీల వారీగా అప్లికేషన్ ఫీ అయితే ఇక్కడ చూడండి. జనరల్ వాళ్ళకి 944, ఓబీసీ వాళ్ళకి కూడా 944, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 236 అనమాట అప్లికేషన్ ఫీ వచ్చేసరికి. మనకి అప్లికేషన్ మొత్తం ఫిల్అప్ చేసేసిన తర్వాత లాస్ట్లో
అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసి సబ్మిట్ చేయాలి. అదనమాట అక్కడితో అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. అంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ వచ్చేసరికి అంటే పర్టికులర్గా ఇంకా ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వలేదు, మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది కూడా జూలై 1న జరిగే అవకాశం అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు మెయిల్ ఫోన్ నెంబర్ ఇస్తారు కదా, మీకు మెయిల్ ద్వారా ఎగ్జామ్ షెడ్యూల్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టులుగా మొత్తం కూడా మనకి 4500 ఖాళీలు అయితే ఉన్నాయి కదా. అయితే ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను. అంటే మనకి ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏపీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అలాగే తెలంగాణలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా చూడండి. సో ఇక్కడ రాష్ట్రం అలాగే మొత్తం ఖాళీలు చూసారు కదా. ఏపీకి వచ్చేసరికి 205 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ 8, అస్సాంలో 118, ఇలా మనకి స్టేట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇచ్చారు. అదే అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో అయితే మనకి స్టేట్ వైజ్ అండ్ అలాగే కేటగిరీ వైజ్ కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఇచ్చారనమాట. అది నేను లాస్ట్లో చూపిస్తాను. ఇలా మనకి ఏపీలో వచ్చేసరికి 205 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బీహార్లో 433 వేకెన్సీస్, అలాగే ఢిల్లీలో 97, గోవాలో 28, గుజరాత్లో 305, ఇలా మనకి స్టేట్ వైజ్ అయితే ఇచ్చారు. కేరళలో 116, మధ్యప్రదేశ్లో 459, ఇలా అనమాట. నెక్స్ట్ తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఎగ్జాక్ట్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ రౌండప్ చేస్తాను చూడండి. తెలంగాణలో 100, ఏపీలో 205 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే 4500 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఖాళీలను వివిధ కేటగిరీల మధ్య విభజించారంటే చెప్పాను కదా అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో. ఇప్పుడు మనకి ఏపీలో వచ్చేసరికి 202 కదా. అయితే ఎస్సీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇలా మనకి కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఏపీలో కేటగిరీ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ చూపిస్తాను చూడండి. ఎస్సీకి వచ్చేసరికి 128, ఎస్టీకి వచ్చేసరికి 20 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 9, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ 35, యూఆర్కి 13, ఇలా కేటగిరీ వైజ్ అయితే మనకి వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇలా మనకి అన్ని రాష్ట్రాల కేటగిరీస్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ వాళ్ళది చూపిస్తాను చూడండి. ఎస్సీ వాళ్ళకి 100, ఎస్టీ వాళ్ళకి 16, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 7 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 27, యూఆర్కి 10 అనమాట. సో ఇదనమాట తెలంగాణ కేటగిరీ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే. నెక్స్ట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూపించేస్తున్నాను చూడండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఈ అర్హతలు అయితే ఉండాలన్నమాట. అంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 to 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఇందులో మనకి వయో సడలింపు కూడా వర్తిస్తుంది. అంటే మనకి 20 to 28 కదా. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అంటే 31 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ అంటే 28 + 5 అంటే 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడి కేటగిరీస్ వాళ్ళకి ప్లస్ 10 ఇయర్స్ అంటే 38 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ విద్యార్హత చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో పట్టుభద్రత డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి. మెయిన్ వచ్చేసరికి భారతీయ పౌరులై ఉండాలన్నమాట. మీరు ఇండియన్స్ అయితేనే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అలాగే స్థానిక భాష కూడా వచ్చి ఉండాలి. డిగ్రీతో పాటు ఇండియన్స్ అయి ఉండాలి, అలాగే మీ యొక్క లాంగ్వేజ్ వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఈ అప్రెంటిస్ పోస్టులకి అప్లై చేసుకునేటప్పుడు మనకి సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. మరి ఎగ్జామ్ సిలబస్ అయితే చూసేయండి. మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 60 మినిట్స్. మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్, టైమింగ్స్ అయితే చూసేయండి. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్కి కూడా 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ చూడండి, కంప్యూటర్ నాలెడ్జ్ పై 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ గురించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 60 మినిట్స్ అనమాట. ఇదనమాట ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ వచ్చేసరికి మనకి జూలైలో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. చూడండి, అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అయితే ఎగ్జామ్ డేట్స్ ఇంకా పర్టికులర్గా అయితే ఇవ్వలేదు.
అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందన్నమాట. టైం డ్యూరేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్ లింక్ centralbank.bank.in అని. మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే నోటిఫికేషన్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయడమే. ఇదనమాట సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టులకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటున్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. అంటే బ్యాంకింగ్ రంగంలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ పెంచుకోవాలన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. June 22 లాస్ట్ అనమాట. సో ఇదనమాట నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నాకు కూడా కొంచెం అప్లికేషన్ ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.